మీరు అందరూ జరగండి సండే సండే ప్లీజ్ సండే జరగండి శ్రీకాంత్ బాబు దింపు మరి శ్రీకాంత్ బాబు Okay. You come just to pay our respects. Come because as you know, I cannot speak what happened. Of course. మీరు రావడమే నాకు పెద్ద బలం సార్. మీరు మీ నాన్నగారు we have an affection which is not today's or yesterday's, decades of affection. So మీరు వచ్చిందంటే నాకు చాలా బలం వేసింది. We were all disturbed, sir. We were all very disturbed. I saw your tweet and Instagram post. మాకేమనిపించిందంటే ఫోన్ నిన్న నుంచి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను. I'm not able to see. If I switch on the phone, simultaneously ఒక 5,000 కాల్స్ వస్తున్నాయి. అంటే ఒక కాల్ వెనకాల 20 కాల్స్ వెయిటింగ్ వస్తున్నాయి. I'm not able to answer. మీతో మాట్లాడుతుంటే ఎలా జరిగింది అని చెప్పాలి. అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్స్ బిగ్ ట్రామా సార్. ఐ వాంట్ బాలాజీ అనుగ్రహం వల్లనే ఐ కేమ్ అవుట్. దే ఆర్ ఆల్ దేర్ అండ్ వి వర్ ఆల్ దేర్. మీరు నా lakhs of people's blessings are with you. What you done in చిలుకూరులో చేసింది సామాన్యమైన పని కాదు, సామాన్యమైన సేవ కాదు. మీకు తెలియకుండానే లక్షల మంది అమ్మాయిలు ఒకరిద్దరు కాదు, మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇక్కడ కూడా కాదు. చిలుకూరు దేవుడు అంటేనే అమెరికా పంపించే దేవుడు. కాబట్టి మీ వల్ల పిల్లలు ఎక్కడెక్కడో వేల మంది, లక్షల మంది ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను జరిగింది మాకు అర్థం కాదు. అంటే ఏంది ఎట్లా సడన్ గా మనం నిజానికి ఏంటంటే సరే ఎవరి ధర్మం వారిది, ఎవరి నమ్మకాలు వారిది, ఎవరి దేవుడు వారిది గొప్ప. కానీ ఈ రకంగా ఆడుల సంస్కృతి వచ్చి మాకు అది అసలు అర్థం కాలేదు. మళ్ళీ మీరు అసలు అన్ని వదులుకొని ఇక్కడ వచ్చి మీరు సేవ చేస్తున్నారు. బేసికలీ ఏంటంటే సార్, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండే రామరాజ్యం మనం అడిగాడు. కాన్స్టిట్యూషన్ కి విరుద్ధమైన రామరాజ్యం వాళ్ళు అడిగారు. వీఆర్ విత్ ద కాన్స్టిట్యూషన్. శ్రీరాముల వారు ఉన్న కాన్స్టిట్యూషన్ మనకు కావాలి. దానికోసమే మేము ఇంతవరకు వెళ్ళాం. విధంగా ఇప్పుడు రాముల వారి యొక్క భక్తుడు ఇంకొక రాముల వారి భక్తుని కొట్టడు కదా సార్. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటాడు, రావణాసురుడు రామనామం చెప్తే నేను దొడ్డేది, జై శ్రీరామ్ అనేటోడు ఇంకో జై శ్రీరామ్ అనేటోడు ఇట్లా కొట్టుకోవడం మన కల్చర్ కాదు సార్. హిందూ ధర్మంలోనే దాడులు కల్చర్ లేదు, న్యాయం. అదే బాధ అనిపించి ఎట్లాగో మేము ఇక్కడ దగ్గరలో ఉన్నాము అన్నారు. ఈ కల్చర్ ఫోన్ చేసింది రెడ్డి గారు ఎట్లా ఉన్నారు స్టార్ట్ చేస్తున్నారు. వారిని ఒకసారి నమస్కారం. బాబు లోపలికి ఎవరు పోవద్దు, లోపల మీరు ఎవరు పోవద్దు, ఎవరు లోపల పోవద్దు. ఏముంటే కూడా ఒక ఫోన్ కొట్టండి. అనంతరెడ్డి గారు ఉంటారు, లోకల్ వాళ్ళందరూ ఉంటారు. మీకు అంటగా ఒక మాట స్వప్న గారు వీళ్ళందరూ ఉంటారు. కానీ నాకు ఒక్క ఫోన్ చేయడం. నాన్నగారు నమస్కారం. రాష్ట్రంలో అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు అడ్డం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు
చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు గారిని వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి, రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. భారత రాష్ట్ర సమితి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నది. మరి ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం అన్ని మతాలకు సమానమైన స్వేచ్ఛ ఉన్నది. వారు పాపం మరి ఉద్యోగానికి రాజీనామా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మరి లక్షలాది మంది హిందువులకు, అన్ని వర్గాలకు, హిందువులే కదా అన్ని వర్గాలకు వారు రాజ్యాంగబద్ధంగా మరి ఇక్కడ ధర్మ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ లేనిపోని అవాకులు చౌకులు బట్టి మాదే నిజమైన రామరాజ్యం అని చెప్పి కొంతమంది అల్లరి ముక్కలు నిన్న దాడి చేసిండ్రు. మరి ఇది రేవంత్ రెడ్డి పూర్తి వైఫల్యం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నారు. ఒకవైపేమో రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అదే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 25 ఏదైతే మతపరమైన స్వేచ్ఛ ఉందో దాన్ని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాలరాయబడుతున్నది. లేకపోతే నిన్న కొంతమంది అల్లరి ముక్కలు ఎవరి ధైర్యం చూసుకొని వచ్చి ఈ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకుల మీద దాడి చేసిండ్రో అది పూర్తిగా పోలీసు వైఫల్యం. ఆ హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అనర్హుడు. ఆయన అర్జెంట్ గా రాజీనామా చేయాలని చెప్తున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.